ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించడం సాఫ్ట్వేర్ ఉద్యోగుల పాలిట సరికొత్త విరామం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. చంద్రబాబు తప్పుడు పనికి 60 మందికి పైగా చనిపోయారు. తుఫాన్ వస్తుందని ముందే చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదు. బాబుపై కేసెందుకు పెట్టరని సూటిగా ప్రశ్నించిన వైఎస్ జగన్. శిశుపాలుడ్లా చంద్రబాబు తప్పులు బయటపడతాయి. సూపర్ 6 హామీలు ఇప్పుడు మోసమేనని తేలాయి. పాలన గాలి కొదిలేసి రెడ్ బుక్ పైనే బాబు దృష్టి పెట్టారని వైఎస్ జగన్ పై. గుంటూరులో వైఎస్ జగన్ అడుగడుగున జన నీరాజనం. అభిమాన నేతను కలిసేందుకు పోటీ పడ్డ యువత. ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. ప్రధాని మోదీ కేంద్ర మంత్రులను కలిసే అవకాశం. వరద నష్టంపై కేంద్రాన్ని తక్షణ సాయం కోరనున్న రేవంత్. భారత్ లో సిక్కులకు మత స్వాతంత్ర్యం లేదన్న రాహుల్ గాంధీ. ఢిల్లీలో బీజేపీ సిక్కు విభాగం భారీ ఆందోళన. ఢిల్లీ లిక్కర్ కేసులో అరుణ్ పిల్లయ్యకు బెయిల్. గతేడాది మార్చి 7న అరుణ్ పిల్లయ్యను అరెస్ట్ చేసిన ఈడీ. హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు రెజ్లర్ వినేష్ ఫోగట్ నామినేషన్. జులాన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వినేష్ పోటీ. బుల్డోజర్లపై నుంచి వినేష్ ఫోగట్ పై పూల వర్షం. వియత్నంలో యాగి తుఫాను విధ్వంసం. 141 మంది మృతి, మరో 69 మంది గల్లంతు. లాంగ్నౌ గ్రామం మట్టి చర్యల్లో కింద 35 కుటుంబాలు. ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రద్దు. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే తప్పుడు కేసులు. రాజకీయ కక్ష తీర్చుకునేందుకే కూటమి సర్కార్ పనిచేస్తోందన్న మోదుగుల వేణుగోపాల్. హోంమంత్రి అనితకు మాజీ ఎంపీ సురేష్ భార్య సవాల్. టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో ఆధారాలు చూపాలి. హోంమంత్రి తన బిడ్డలపై ప్రమాణం చేయగలరా అంటూ సూటి ప్రశ్న. కాకినాడ జిల్లా ఏలేరు ప్రభావిత ప్రాంతాల్లో వంగా గీత పర్యటన. వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్. జల దిగ్బంధంలో చింతూరు ఏజెన్సీ. విలీన మండలాలను చుట్టుముట్టిన శబరి, గోదావరి నదులు. ముక్కునూరు వద్ద రహదారిపై సోకులేరు వరద ప్రవాహం. చింతూరు, విఆర్పురం మండలాల మధ్య రాకపోకలు బంద్. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో కాంట్రాక్టు స్టాఫ్ నర్సుల ఆందోళన. జీవో నంబర్ 115ను రద్దు చేయాలని డిమాండ్. తిరుపతి జిల్లా వెంకటగిరి శ్రీ పోలేరమ్మ జాతరకు నేడు అంకురార్పణ. ఈ నెల 22 నుంచి 26 వరకు అమ్మవారి ఉత్సవాలు. కర్నూలు జిల్లా ఆదోనిలో ఘనంగా ప్రారంభమైన గణేష్ నిమజ్జన శోభయాత్ర. నిమజ్జనానికి భారీ బందోబస్తును ఏర్పాటు చేసిన పోలీసులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో విజిలెన్స్ తనిఖీలు. ద్రాక్షారామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 3 టన్నుల పీడీఎన్ బియ్యం పట్టివేత. నెల్లూరు జిల్లా వెంకటాచలం కృష్ణ మందిరంలో రాధాష్టమి వేడుకలు. పల్లకీ సేవలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. తెలంగాణ పోలీస్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్. కొత్తగా 547 మంది ఎస్ఐలు. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు చీరా గాజులు పంపుతున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు దమ్ముంటే రాజీనామా చేయాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. చీరా గాజులు పంపాలనుకుంటే మొదటగా కేసీఆర్కే పంపాలి. పాడి కౌశిక్ రెడ్డిపై మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ శోభారాణి ఫైర్. హైదరాబాద్ గచ్చిబౌలిలో రేవ్ పార్టీ భగ్నం. గంజాయి, మద్యం స్వాధీనం చేసుకున్న ఎస్ఓటీ పోలీసులు. గెస్ట్ హౌస్ లో రేవ్ పార్టీ నిర్వహించిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు. వరదలకు జనం అల్లాడుతూ ఉంటే కేసీఆర్ బయటకు రాలేదు. రైతులు ఇబ్బందులు పడుతూ ఉంటే కేసీఆర్ ఎక్కడున్నారని బండి సంజయ్ ప్రశ్న. నల్గొండ జిల్లా దామరచెర్ల మండలంలో వరుస చోరీలు చేస్తున్న దొంగల ముఠా గుట్టు రట్టు. 26 లక్షల నగదు, 2 కార్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో అటవీ శాఖ అమరవీరుల సంస్మరణ దినోత్సవం. అమరవీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అధికారులు. 10 ఏళ్లలో భారత ప్రజాస్వామ్యం విచ్ఛిన్నమైంది. అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్. విచ్ఛిన్న శక్తులకు అండగా నిలవటం రాహుల్ కు అలవాటుగా మారింది. రాహుల్ పై మండిపడ్డ కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మసీదు నిర్మాణానికి వ్యతిరేకంగా సిమ్లాలో ఆందోళనలు.
పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు, బారికేడ్లు దూకి వెళ్లేందుకు యత్నం, వాటర్ కెనాన్లు ప్రయోగించిన పోలీసులు. లాల్బాగ్చా గణేశుడిని దర్శించుకున్న ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కుటుంబ సభ్యులతో కలిసి విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు. పంజాబ్లో విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ, 16 మందికి పాజిటివ్, లుధియానాలో 2 మృతి. కర్ణాటక ఓలా షోరూంలో మంటలు, ఓలా షోరూం నొప్పి పట్టిన నదీం అనే వ్యక్తి తన ఓలా బైక్ రిపేర్ చేయకపోవడంతో నిప్పు పెట్టినట్లుగా 22 అంతస్తుల భవనం క్షణాల్లో నేలమట్టం. అమెరికా లూసియానాలో 15 సెకండ్స్లో కూల్చివేసిన అధికారులు. టెస్ట్ ర్యాంకింగ్స్ ను విడుదల చేసిన ఐసీసీ, 4 ఏళ్ల తర్వాత టాప్ 5 లోకి రోహిత్ శర్మ. నన్ను సంప్రదించకుండానే మా ఆయన విడాకులు ప్రకటించారు. జయన్ రవి భార్య ఆర్తి సంచలన ఆరోపణలు. ఇప్పటికీ కూర్చొని మాట్లాడుకునేందుకు సిద్ధమన్న జయన్ రవి భార్య. భారీగా ధర తగ్గిన టాటా ఎలక్ట్రిక్ వెహికల్స్ ధరలు. నెక్సాన్ ఈవీ, పంచ్, టియాగోపై దాదాపు 3 లక్షల వరకు తగ్గింపు. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు. అంతర్జాతీయ పరిణామాలతో క్రమంగా పెరుగుతున్న డిమాండ్. నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్స్. సెన్సెక్స్ 398, నిఫ్టీ 122 పాయింట్స్ చొప్పున నష్టం.